మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నల్గొండలో గత 15-20 రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య దొంగ రోడ్డు నిర్మాణం. 3000 కుటుంబాల కడుపు కొట్టే దొంగ రోడ్డు నిర్మాణం. ఆ నిర్మాణం మల్లికార్జున ఎన్నో ఎవరైతే ప్లాట్లుగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ వారి భూములు ఎక్కడి నుంచి పోతున్నాయి కూడా వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆప్షన్ 3ని ఆప్షన్ 1 అని ఆప్షన్ 2 అని, ఇది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ అయిపోయింది ఆప్షన్ 3 అని, ఎవరేం చేయలేరు, ఇది ఆపేది లేదు, మీ అన్ని ప్లాట్లు రోడ్లు పోయినట్టే, నివాస గృహాలు పోయినట్టే అని రాత్రి పీడకలలాగా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళందరూ కూడా అర్థం కాని సమక్షంలో, అర్థం కాని బాధతో మరి నల్గొండలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మంత్రి దగ్గరికి పోయి ఆప్షన్ 3 వద్దు, మా ప్లాట్లు పోతున్నాయి, మా నివాస గృహాలు పోతున్నాయి, మున్సిపాలిటీ నుంచే పోతున్నాయి, నష్టపోతున్నాం, మమ్మల్ని కాపాడి ఆప్షన్ 1 అవసరమైతే దాన్ని కంటిన్యూ చేస్తూ ఆప్షన్ 2ని శాంక్షన్ చేసి రేపు నల్గొండ పునర్నిర్మాణం కోసం, నల్గొండ భవిష్యత్తు కోసం ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ ఏర్పాటు చేస్తే అటు రసూల్పుర కానీ, అనిశెట్టి దుప్పలపల్లి కానీ, వెలుగుపల్లి కానీ, గుట్ట కింద అన్నారం కానీ, కొత్తపల్లి కానీ, అనంతారం కానీ, మరి అదేవిధంగా మరిగూడెం కానీ, చెర్లపల్లి కానీ చాలా గ్రామాలకు లాభం జరిగే ఆప్షన్ 1 ఆప్షన్ 2ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా అది అట్లనే జరుగుతుంది, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళని తిరస్కరించి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రెస్ మిత్రుల ద్వారా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కోరుతా ఉన్నా, 3000 కుటుంబాలకు నివాస గృహాలు కానీ ప్లాట్లు కానీ పోకుండా ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 కానీ చేసి ఈ నల్గొండ పునర్నిర్మాణంలో పాలు పంచుకొని, నల్గొండ అభివృద్ధిలో పాలు పంచుకొని సహకరించాలని మిత్రపక్షాలుగా, అఖిల పక్షాలుగా, నల్గొండ ప్రజలుగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా మరి జిల్లా మంత్రిని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ వారం 10 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని ఆప్షన్ 3ని క్యాన్సిల్ చేపించే ఏర్పాటు ఈ కలెక్టర్ వేదికగా జిల్లా మంత్రి, నల్గొండ శాసనసభ్యుల్ని కోరుతా ఉన్నాను. ఒక 15 రోజుల టైం ఇస్తా ఉన్నాం. 15 రోజుల్లో ఆప్షన్ 3 రద్దు చేసి ఆప్షన్ 1 కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఆప్షన్ 3ని 2ని ఏర్పాటు చేయాలని కోరుతూ 15 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో, ఎవరైతే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కానీ అన్ని పార్టీలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమానికి ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మొదటగా అందరం కలిసి కలెక్టర్ గారికి మరి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ 3-4 రోజుల్లో మరి ఆ యొక్క పరిధిని అన్నీ కూడా చూసి, కూలంకుషంగా చూసి మరి అఖిల పక్షాన్ని, బాధితులని అందరినీ కూర్చోబెట్టి మరి మాట్లాడతాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా 15 రోజుల లోపల మరి కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 15 రోజుల తర్వాత ఖచ్చితంగా ఒక కార్యాచరణ, ఎవరైతే బాధితుల సంఘం ఉందో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, అఖిల పక్షాన్ని కూడా కూర్చోబెట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ 3 కాకుండా ఆప్షన్ 1 అయ్యే విధంగా మరి అందరం కూడా పోరాటం చేసి సాధించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, దయచేసి ఇది రాజకీయాలో లేకపోతే ప్రిస్టేజో లేకపోతే ఇంకొకటో అనుకోకుండా, పేద ప్రజల కడుపు కొట్టకుండా, మధ్యతరగతి ప్రజల కడుపు కొట్టకుండా రూపాయి కూడేసుకొని, రైతాంగం రూపాయి కూడేసుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే వారి అభివృద్ధి కోసమో
భవిష్యత్తు కోసమో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాట్లు, ఇండ్లు. మరి అవి పోతే ఎంత నష్టమవుతుందో వాళ్ళకి నిద్రలు పోతలేరు. ఒకరిద్దరికి హార్ట్ అటాక్స్ వచ్చినాయి, ఒకరు చనిపోయినరు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి అయ్యా కోమటిరెడ్డి వెంకరెడ్డి, నీకు కూడా కడుపు కోత ఎంతో తెలుసు. ఆ కడుపు కోతను అర్థం చేసుకొని ఆప్షన్ 3 రద్దు చేసి ఒక జిల్లా మంత్రిగా, నేనే సీఎం అనే వ్యక్తిగా చెప్పుకునే వ్యక్తిగా, కన్సర్న్ R&B అండ్ భవనాల శాఖ మంత్రిగా ఒకటే సెకండ్లో ఆప్షన్ 3 క్యాన్సిల్ చేయొచ్చు. వేరే ఉద్దేశం లేకుండా, వేరే లాభాక్షణ లేకుండా, సొంత వాళ్ళ కోసము ఆలోచన చేయకుండా, ఈ పేద ప్రజల భవిష్యత్ కోసం ఆలోచన చేసి ఆప్షన్ 3ని రద్దు చేసి ఆప్షన్ 1 అవసరమైతే ఆప్షన్ 2ని కంటిన్యూ చేసి ఈ నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్గా ఏర్పాటు చేసి నల్గొండ పునర్నిర్మాణం చేసి నల్గొండ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉన్నటువంటి 565 రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే నల్గొండ పట్టణ నడి రోడ్డు నుంచి పోతుందనేటటువంటి ఉద్దేశంతో దాన్ని నల్గొండ పట్టణ శివారు ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నంతో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అనేటటువంటిది ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలు ఎక్కడైతే నష్టపోతారో ఆ నష్టపోయినటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కూడగొట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏది లాభం ఏది నష్టం అనేటటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి పాలక వర్గం, ఇక్కడ ఉండేటటువంటి పాలకులు కూడా, అధికార యంత్రాంగం కూడా జీవోల్ని ఏమీ కూడా పక్కన పెట్టి వన్ సైడెడ్గా వాళ్లే రాసుకున్నారు, వాళ్లే పూసుకున్నారు, వాళ్లే ఫైనల్ చేసుకునేటటువంటి విధంగా మళ్ళీ పట్టణ నడిబొడ్డు నుంచే పట్టణాన్ని రెండుగా చీల్చేటటువంటి విధంగానే ఆప్షన్ 3ని ఎంపిక చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ రెండు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ పోవడం ద్వారా ఆ ప్రాంతాలన్నీ శివారు ప్రాంతాలు, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కేశరాజ్పల్లి కానీ, దుప్పలపల్లి కానీ, తర్వాత రసూల్పురం కానీ, వెలుగుపల్లి కానీ, తర్వాత గుటకింద అన్నారం కానీ, అన్నారెడ్డిగూడెం కానీ, దుప్పలపల్లి కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావడం అనేటటువంటిది జరుగుతుంది. దీంతో ఇండస్ట్రియల్ ఏరియా పెరగడానికి ఆస్కారం ఉంటుంది, పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది, అద్దంకి బైపాస్ నుంచి మాచర్లకు వైపు లేదా దేవరకొండ వైపు వెళ్ళాలంటే పట్టణంలోకి రాకుండానే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ ఖర్చు కూడా ఉంటుంది. భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చేటటువంటి అంశం ఆప్షన్ 1 ఉన్నప్పటికీ కూడా ఆప్షన్ 1ని ఎంపిక చేసుకోకుండా కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆప్షన్ 3ని ఎంపిక చేయడం ద్వారా దాదాపు 3,000 మంది కుటుంబాలు వీధిన పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆప్షన్ 1, 2 ఎంపిక చేసేసుకుంటేనేమో మొత్తం 100 మందికి కూడా నష్టం జరగనటువంటి పరిస్థితి. కానీ ఆప్షన్ 3ని ఎంపిక చేసేసుకుంటే 3,000 మంది చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, చిల్లర వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు, రోజు కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళు, తర్వాత వీళ్ళందరూ కూడా ప్లాట్లు కొనేసేసుకొని వాళ్ళ బిడ్డలకు కట్నాల పేరుతో, కానుకల పేరుతో ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ బిడ్డలు వచ్చి ఇప్పుడు ఇళ్ళ మీద పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు రోజు ప్రకటనలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో మిగతా దాంట్లో ప్రకటనలు వస్తూ ఉన్నాయి, ఏది లాభం ఏది నష్టం అనేటటువంటిది. R&B మంత్రి గారు వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయంలో అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేయాలి, దానికి కలెక్టర్ చొరవ చూపాలి, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి, దానికి అవసరమైనటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసి ఆప్షన్ 1 లేదా 2 ఏదో ఒకదాన్ని ఎంపిక చేసేసుకొని ఈ 3,000 మంది కుటుంబాలు బదారణ పడకుండా చూడాలని చెప్పి కోరుతాను. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 15 రోజుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేయకపోతే 16వ రోజు నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తాం. అవసరం అనుకుంటే కలెక్టరేట్ ముందే దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసేసుకొని ఇక్కడే ఉండేటటువంటి పని చేస్తాం. అందుకనే మొత్తం కుటుంబాలే పోయిన తర్వాత మాకు వసతులు కల్పించాల్సినటువంటి పని కూడా ఉంది. చట్టం ఉన్నటువంటి పరిస్థితిలో 2013 భూసేకరణ చట్టాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పని చేయాలి. అందరికీ నమస్కారం. మాకు 15 రోజులు అవుతుంది ఇప్పటికీ. మేము పైసా కూడా పెట్టుకొని 10 ఏళ్ళు కష్టం చేసుకొని పిల్లలు ఉన్నారు కదా అని ప్లాట్ కొనుక్కున్నాము. ఆ ప్లాట్ ఎట్లా పోతుందో ఏం కథనో రాళ్ళు బాతిండ్రు. ఆ రాళ్ళు మేము మా పక్క వాళ్ళు చూసి ఫోన్ చేసి తప్ప మాకు తెలియలేదు. పోయి చూసేసరికి రాళ్ళు ఉన్నాయి అందులో. మాకేం చేయాలనో అర్థం కాక మేము రోజు మున్సిపాలిటీ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, మొన్న ధనేశ్వరం పోతుంటే కోమటి వెంకటరెడ్డి కాళ్ళ మీద కూడా పడ్డా.
అని ఏం సమాధానం చెప్పట్లే. ఇందిరా మిన్లు ఇస్తా అని మాట్లాడుతున్నాడు. ఆ ఇందిరా మిన్లు ఏందో కూడా మాకు అవసరం లేదండి. మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్ మాకుంటే చాలు. నేను నా బిడ్డకు 6 నెలల క్రితం కట్నంగా ఇచ్చినది. ఇప్పుడు అది పోతుంది. నేనేం చేయాలి సారు? మా అమ్మాయిని మా ఇంటికాడ ఉంది. మేము ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాము. మా గ్రూప్లో మనకున్నాడు, మాకు కంచర్ల భూపాల్ రెడ్డి సార్ ఉన్నారు. మీరు ఎవరు అఘాయిత్యం చేసుకోవద్దు, ఆయన దగ్గరికి పోదాము, ప్రజల పట్టున ఉండి ఆయన న్యాయం జరిపిస్తాడు, మనకు అన్యాయం చేయడు అంటే నిన్న సార్ దగ్గరికి పోయడం జరిగింది. అమ్మ మీరు ఎవరేం కావద్దు, మీకు మీ అండగా నేను ఉంటాను మాకు సార్ హామీ ఇచ్చడం. మాకు జర ప్రాణాలు కుదుటపడ్డాయి. మాకు ఏం జరిగినా కానీ మా ప్లాట్లు మాకు ఉండాలి సారు. మాకు అన్యాయం చేయొద్దు. మీకు ఆప్షన్ లేకుంటే అది వేరే ఉన్నాయి కదా సారు. మా పేదల్లో తీసుకుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? మాకు న్యాయం జరగాలి అంతే. మీకు ఆ సార్ను ఏం అనడట్లేదు. మాకు న్యాయం జరగాలి. మాకు ధైర్యం ఇచ్చిండు భూపాల్ రెడ్డి సార్. భూపాల్ రెడ్డి సార్ మాకు ధైర్యం ఇచ్చిండు. మీరున్నారనే ధైర్యం మాకు ఉన్నది సారు. మాకు పోరాడి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా ప్లాట్లు మాకు నిలబెట్టాలి. అదే నేను కోరుకుంటున్నాం సార్. నేను చెప్పిన కానీ ఒక్కరు నిండు నిద్రపోతారు, నిండు అన్నం తింటలేరు. అందరూ కూడా ఆవేదన గురైపోతున్నారు. మా బాధ చెప్పుకుందామని 3-4 రోజులు కూడా మంత్రి గారి దగ్గరికి ప్రయత్నం చేసినాము. వారు ఎంతసేపు ఉన్నా కూడా మేము న్యాయం చేస్తామని ఒక పదం తప్ప ఈ రోడ్డు గురించి ఎంతమంది పోతుంది, ఎన్ని ప్లాట్లు పోతున్నాయి, ఎన్ని ఇల్లు పోతున్నాయి కూడా ఆలోచించలేదు. నేను మాత్రం మీకు ఒకటే మాట, మీకు అన్యాయం చేయడం ఎవరు చేయడం మీకు ఏనంటున్నాను. కానీ ఈ 3000 మంది కూడా ఒక్కొక్కరు ఛాయ కొట్లు, చిన్న చిన్న కిరాణా షాపులు అయిన పెట్టుకున్న వాళ్ళ జీవితంలో మొత్తం కూడా ఒక 30 లక్షల 40 లక్షల ప్లాట్లు ఉంటే ఇలా ప్రభుత్వం ఇచ్చేది 5,000, 10,000, 15,000 ఇస్తుంది. ఆ డబ్బులు పెట్టుకొని మీరు ఎట్లా మా పిల్లల పెళ్లి చేసుకోవాలి, ఎట్లా పెళ్లి చేసుకున్న ప్లాట్ ఎట్లు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెంది ఇప్పటికీ ఒక 3-4 గుండె హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్లు పడుతున్నాయి. మొన్న నేను కూడా నాకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఎమోషనల్గా నేను తట్టుకోలేక 3 కోట్ల ఆస్తి పోతుంటే ఆ మాట నా నోట రావడంతో నేను కంట్రోల్ కాలేకపోయినా ఆ రోజు కూడా నేను కూడా కింద పడిపోయే పరిస్థితి ఏర్పడ్డా నాకు కూడా. ఇప్పుడు కూడా మాకు ఒక రోజు కూడా కంటిన్యూ నిద్ర లేదు, కడుపు నుండి అన్నం లేదు. ఇన్ని రోజులు మా జీవితంలో నా 60 ఏళ్ల వయసులో నేను కూడబెట్టుకునే డబ్బులు మొత్తం ఒకే దగ్గర పోసి 3 కోట్ల ఆస్తు ఒకే దగ్గర నిలబెట్టుకొని నా జీవితంలో ఇదే అని నేను అనుకున్నోని ఏకదమ్ నా చేతికి వెళ్ళి ఊడిపోయేసరికి ఈ చేతిలో పట్టుకున్న కుండ కింద పడితే ఎంత బాధ అవుతుందో నాకు ఆ స్థితికి వెళ్ళిపోయి మొన్న నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. పక్కన వాళ్ళు హోదార్చి మంచిలు దాపించారు. ఈ రోజు నాలాక్క ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాకపోతే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకోలేకపోతుంటే చెప్పడానికి వచ్చి వాళ్ళు మాట్లాడేటువంటి ఆ ధైర్యం లేక మాట్లాడలేక ఆవేదన గురైపోయి ఇప్పటి నుంచి మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మంత్రి గారు స్పందించి దీని మీద అందరి గురించి 3,000 మందిని దృష్టిలో పెట్టుకొని ఇంత నష్టం చేయకుండా నేను మంచి మార్గాన్ని బొత్త చేస్తే మేము అందరూ అతనికి కృతజ్ఞత చెప్తున్నాము. ఈ టౌన్ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ఇక్కడికి అందరం కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. పావులో కూలి చేసుకుంటా రూపాయి దగ్గర వేసుకొని ఆడపిల్లలకు అని విన్నవా కట్నాలు ఇయ్యలేక 40 గజాలు 30 గజాలు కొనుక్కొని ఆడ వేసుకొని పాత బస్సులో 3 ఫీట్ల గల్లీలలో సంసారం చేసుకుంటా విన్నవా ఒక పూట తిండి తిని కష్టపడి కొనుక్కున్న దాంట్లంగా నడి సెంటర్లంగా రోడ్డు పోతుంది. ఇది సమస్య కాదు. ఊరు బయటంగా తీస్తే నల్గొండ జనానికి మంచిగా అభివృద్ధి జరుగుతుంది. అగ్రికల్చర్ భూములు కొంటే 30 లక్షలకు ఎకరం పోతుంది. ఇది 100 గజాలు కొంటే ₹1 కోటి అవుతున్నాయి. అభివృద్ధి అయిన దాంట్లంగా తీస్తే మాకు అండగా ఉంటానంటివి, అన్ని అందాలు చూసుకుంటా అంటివి ఈయనవా నల్లగొండలో లేకుండా పోతున్నావు. ఈయనవా ఈడంగా రోడ్డు తీస్తే ఏం చేస్తారంటారు. మీ ఇంటికి వస్తే మమ్మల్ని కొద్ది కూడా మమ్మల్ని గమనించలేదు. ఈయనవా ఎలగొట్టించినావు. మేము ఏం చేసినామంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసినాము. ఈయనవా పాత ఎమ్మెల్యే గారి కాడికి వచ్చి దండం పెట్టుకున్నాము. మీరు అందరు కలిసి ప్రజలతోటి మాకు అండగా ఉన్నామని నిన్ను ఎన్నుకొని నిన్ను బ్రహ్మాండంగా గెలిపించుకొని మాకు ప్లాట్లంగా పోతానికే మేము చేసుకున్నాము. 3,000 మందిని అరిగా రోడ్డు మీద పాలయ్యి బీపీలు పెరిగి హాస్పిటల్లో ఉన్నాము. నా భార్యకు ఇప్పటికీ 4-6 రోజులు హాస్పిటల్లో వేసినాము. ఇన్నవా బువ్వ ఇచ్చి టిఫిన్ చేపించి ఇడి కురుకొస్తున్నా. నేను కూడా రేపో ఎల్లుండో మందు పోసుకొని అదే సెంటర్లో నేను కూడా పోతా మీ పేరు మీద. మీకు ధన్యవాదాలు. 3 కోట్ల వాస్తి పావులో కూలి చేసి కొనుక్కున్నాం. నా పేరు జేఎం గౌడ్. మంత్రి గారికి ఇది న్యాయం కాదు. నల్లగొండ ఎమ్మెల్యే నల్లగొండ మంత్రి అయింది. ఆప్షన్ 1 వదిలిపెట్టి ఆప్షన్ 3కి వస్తే నష్టపరిహారం ఎంత అవుతుందో సార్ తెలుసు. పైన 525 కోట్లు వస్తున్నాయి. కానీ కాంపన్సేషన్ కట్టాలంటే 1,500 కోట్లు కట్టాలి. ఒక ఇల్లు ₹1,00,000 ₹1,00,00,000.
అయితే ఒక ఆమె పోయి సార్ నా ఇల్లు పోతుందంటే నీకు ఇందిరా మిల్లు ఇస్తా పో అన్నాడు. ఇందిరా మిల్లు 80 లక్షల ఇల్లు పోగొట్టుకొని 8 లక్షల ఇంట్లో ఉంటుందా? ఇందిరా మిల్లు సంసారం చేస్తారా? సారు ఇంద్రభవనాలు ఉంటాడు, వీళ్ళేం ఇందిరా మిల్లాలు ఉన్నాడే. ఇదే నా న్యాయం సార్. అందరు నష్టం, నాకు కూడా పోతుంది 2 ప్లాట్లు. అందుకని దయచేసి మీరు మంత్రి గారు అయ్యుండి కూడా ఈ నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 15 రోజులలో మీరు చేయకపోతే మేము పాదయాత్ర పెడతాం, ధర్నాలు చేస్తాం.